అవినీతి సో అది మన ఆరోపణలు కూడా మీద వచ్చినాయి. అవినీతి ఆరోపణ రాజశేఖర రెడ్డి గారి మీదే వచ్చినాయి. ఇంక జగన్ గారి మీద రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే చాలా చేశారు, చూశారు కదా మీరు. సో అవన్నీ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంది, స్టేట్ డివైడ్ అయ్యాక. నిజంగా ఆయన తప్పు చేస్తుంటే ప్రూవ్ చేసి ఉండొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని మేము చెప్పాము, అన్ని కేసులు పడ్డాయి, లోపలికి వెళ్ళారు, జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు స్టేలు తెచ్చుకున్నాడు, స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుకున్నాడు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక్క కేసులో అయినా ఆయన బోన్ ఎక్కితే జీవితాంతం బయటికి రాడని. ఇప్పటికి కూడా నా కిడ్నీలు షింక్ అయిపోయినాయి, నా కళ్ళు కనిపిట్లా, ఆపరేషన్ చేసుకోవాలి, నాకు 75 ఏళ్ళు అని చెప్పి ఏడ్చి బయటికి దీంట్లో వచ్చాడు బెయిల్లో. కానీ ఆయన తప్పు చేయలేదని ఏ కోర్టు చెప్పలేదు కదా. అంటే ఇవన్నీ ఉండడం వల్లనే కుప్పంలో ఇష్యూ గానీ, అంటే భువనేశ్వర్ గారు పోటీ చేస్తానడం కానీ, డిసైడ్ అవ్వకపోవడం. మా క్యాండిడేట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు భరత్. అమ్మయ్యా, ఈవిడొక మాటలు, ఈవిడ చేష్టలు చూస్తే ఖచ్చితంగా మనం 50,000తో గెలిచిపోవచ్చు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఆమె మాటలు, మొగుడు జైల్లో ఉన్నప్పుడే ఆమె నవ్వులు, ఆమె డ్రెస్సింగ్ అన్నీ మనం చూసాం. అంటే ఫస్ట్లో ఎలా వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ పూసి, పసుపు తాడులేసి, అంటే ఏదో షూటింగ్ లాగా ఆమెని రెడీ చేసి వాళ్ళు చెప్పినట్టుగా ఆవిడ ఒక డాల్ లాగా ఆడుతూ పోయిందే తప్ప ఆమెకి ఒక ఎన్టీఆర్ కూతురుగా రాజకీయం మీద అవగాహన లేదు, రాష్ట్రం మీద కూడా అవగాహన లేదు. ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చిన ఆవిడ కూడా లేదు. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు కోడల్ని, భార్యని బయట తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నాడు తప్ప ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఆయన వచ్చింది లేదు. ఆ మధ్య బాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా బ్రాహ్మణి ఇంకా లీడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, పార్టీని నడిపిస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా 2 ప్రెస్ మీట్లతోనే అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ 0 అయిపోతుంది వీళ్ళిద్దరు తిరిగితే అని చెప్పి. తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏంటి రిలేషన్ మీ ఇద్దరికి? అంటే అలానే జగన్ గారు కూడా ఇద్దరిని ఒకే డిపార్ట్మెంట్కి, అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఇచ్చారు. ఎలా కోఆర్డినేషన్ ఇవన్నీ? చెప్పచ్చు, మాకు రిలేషన్ కూడా. ఓకే. అండ్ జగన్ అన్న అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో అతని లాంగ్వేజ్, అతని స్లాంగ్ బాగా ఇష్టం యూత్కి. ఎక్కడికి వెళ్ళినా పిచ్చ క్రేజ్ అసలు అబ్బాయికి. సో అలాంటి అబ్బాయి యూత్ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, అలా యూత్కి సంబంధించిన శాప్లో చైర్మన్గా ఉంటే బాగుంటుందని. ఎందుకంటే తానున్న కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, తాను కంటెస్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి తనకి మనం సముచిత స్థానం ఇవ్వాలి అని జగన్ గారు మనసులో ఉంది కాబట్టి ఈరోజు ఆయనకి ఇలా యూత్ ప్రెసిడెంట్గాను అలా శాప్ చైర్మన్గా కూడా ఇవ్వటం జరిగింది. అతను వచ్చాక శాప్లో మీరు చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చాడు తన ఆలోచన విధానంతో. తర్వాత నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత మా కాంబినేషన్లో మేము ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగాం. సీఎం కప్ చేయగలిగాము, అలాగే జగనన్న క్రీడా సంబరాలు చేయగలిగాము, అలాగే సమ్మర్ క్యాంప్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేశాము, అలాగే ఖేలో ఇండియాకి కానీ నేషనల్స్ కానీ ఏది వెళ్ళినా కూడా ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళని పంపించడం, అవార్డ్స్ కొట్టడంలో మనం ఎప్పుడూ ఫస్ట్ ఉన్నాం. అలాగే ఇంటర్నేషనల్గా మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా గ్రూప్ 1 పోస్టులు కానీ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసేస్తున్నాం. సో అలా మేము టీం వర్క్గా జగన్ గారికి వెళ్ళి అన్నీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకున్నాం. అంతకుముందు ఎవరి పని వాళ్ళు ఉంటారు తప్ప సీఎం దృష్టికి తీసుకెళ్తేనే కదా సీఎం గారు ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పారు మీరు మీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏం చేశారు అని. అంటే ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా మీరు చేయాల్సినవి కానీ, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి ఏ అజెండాతో, అంటే మీకు ఇది చేస్తామన్న హామీలు ఏమి ఇవ్వబోతున్నారు? నేను ఎప్పుడూ కూడా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వాళ్ళని ఏదో మభ్యపెట్టి ఓట్లు వేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోను. ఇక్కడ బేసిక్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది, అట్మాస్ఫియర్ కానీ అక్కడ కావాల్సిన ప్రజలు కోరుకునేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో నా నియోజకవర్గం ప్రజలు మేము గడప గడపకి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా క్రోడీకరించి ఇప్పటివరకు ఏం చేసాం, వీటిలో ఇంకేం చేయాలి అనేది చూసుకొని దాని ప్రకారం మేము ప్రామిస్ చేసుకుంటూ ముందుకెళ్ళాం.